హాయ్ ప్రజలు. ఇవాళ మనము ఈ వీడియోలో చూసేది ఏమంటే ఏర్కాడు హిల్స్. అதாவது ఇది యాడుంది అంటే తమిళనాటులో సేలం డిస్టిక్లో ఏర్కాడు ఉంది. ఈ ఏర్కాడు సేలం డిస్టిక్లో ఒక ఫేమస్ అయిన ఒక టూరిస్ట్ ప్లేస్. ఈ మౌంటైన్స్లో బాగా గ్రీన్స్ సూపర్గా ఉంది. పైకి చూస్తుంటే కింద ఉండే సేలం టోటల్గా మనం చూడొస్తాం. ఈ இடம்ல நிறைய ஜாகா ఉంది చూసానికి. అதாவது లేక్, వాటర్ ఫాల్స్, పార్క్, రెస్టారెంట్లు, ఇంకా நிறைய జాగా ఉంది చూడొస్తాం. మనకి ఇంపార్టెంట్ చూడాలంటే పాయింట్ వ్యూ ఒక ప్లేస్ ఉంది. ఆడ చూస్తామంటే ఈ మౌంటైన్స్ నుండి కింద ఉండే పూరా జాగా చూడొస్తాం. అదే మెయిన్ ఫస్ట్ క్లాస్గా ఉంది ఎడంలో. ఈ జాగాకి పోయేదానికి సేలం జంక్షన్లో ఉండి 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ఏర్కాడు ప్లేస్ ఉంది. సేలం జంక్షన్లో ఉండే బస్ ఫెసిలిటీస్ ఉంది. మనకు తేవాలంటే ట్రావెల్స్ ఫెసిలిటీస్ వస్తాం, లేదా కారు బైక్లో పోవచ్చు. ఈ మౌంటైన్లో ఉండి చూస్తామంటే పక్కన ఉండే డిస్ట్రిక్ట్లంతా మనం లొకేషన్స్ వస్తాం. సండే అయితే ఈ జాగాలో గ్రాండ్గా ఉండను. అది కాదు, ఇంకా చూస్తామంటే సమ్మర్లో లొకేషన్లో ఉండ బ్యూటిఫుల్ హాలిడేస్లో సమ్మర్ లొకేషన్స్ ఫస్ట్ క్లాస్గా ఉంది ఈ జాగాల్లో. ఎందుకంటే అప్పుడుదా స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా వస్తారు. ఎడాల్లో ఎంజాయ్ చేసేదానికి ఇంకా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఇప్పుడు మనము చూసుకొని ఉండేది ఎమిరాల్డ్ లేక్ అట్లా చెప్తారు. ఈ ఎమిరాల్డ్ లేక్ న్యాచురల్గా ఫామ్ అయింది. ఓకేనా. ఈ చెరువు చుట్టూ చూసిమంటేనే நிறைய మాండ్లు ఉంటేనే ఓకేనా. గ్రీన్స్లో ఫుల్ ఫస్ట్ క్లాస్గా ఉంది. అది లేకుండా ఇంకా ఈ చెరువు చుట్టూ చూసిమంటేనే ఓకేనా நிறைய పార్క్ ఉంది. ఓకేనా. ఈ చెరువు సరౌండింగ్స్ వచ్చేమంటేనే చిన్న చిన్నగా హిల్స్ ఉంది. ఆ హిల్స్ నుండి వచ్చే నీళ్ళ ఈ జాగాలో వచ్చి ఫుల్ స్టోర్ అవుతాయి. ఇందు నుండి మనకి బోట్ సర్వీసెస్ ఇస్తారు. హెడ్కి పీస్ తనకి ఇస్తారు. ఓకేనా. సపరేట్గా ఒక హెడ్కి 50 రూపీస్. ఓకేనా. చిన్న చిన్న బెడ్లకు 30 రూపాయలు తెచ్చిస్తారు. మనము సపరేట్గా పోవాల 2 మెంబర్స్ ఉంటామంటే దాని తనిగా ఫీజు ఇస్తారు. ఇక్కడ ఉండి పోయేదానికి బోట్ ఫెసిలిటీస్ ఫస్ట్ క్లాస్గా ఉంది. అంతమే బాగా సేఫ్గా. ఓకేనా. జాకెట్ ఇస్తారు మనకి వేసేదానికి. ఎలాంటి దీని ఏదైనా ఏంటంటే మనకు సేఫ్టీ కావాలి కదా, ఆ సేఫ్గా మనకు ట్రావెల్స్ ఇస్తారు మనకు. ఓకేనా. చెరువు చుట్టూ 2 రౌండ్ లేదంటే 3 రౌండ్ మనం అడిగిమంటే ఎక్స్ట్రా 2-3 రౌండ్ పోస్తారు. ఓకేనా. ఇందులో మోటార్ బోటు, డ్రావన్ బోటు అని సపరేట్గా ఉంది. ఓ బోటుకు తనకి ఛార్జెస్ తీస్తారు. మనము ఈ చెరువులో బోట్లు పోయినప్పుడు నిండా హ్యాపీగా ఉండను, ఎంజాయ్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ క్లాస్గా ఉంది. ఓకేనా. ఫుల్ జాగా పీస్ ఉండేది. అంత హ్యాపీగా ఉంది. మన ఫ్యామిలీతో పోచమంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండను, ఇంకా ఎంజాయ్ చేస్తాం. సూపర్ ఎక్సైట్మెంట్గా ఉంది ఎడన్లో. ఈ జాగాలో ఉండేది ఒకే చెరువుదా. ఆ చెరువు పేద ఎమిరాల్డ్. ఓకేనా. ఇప్పుడు మీరు చూసుకొని ఉండేది వ్యూ పాయింట్ అని చెప్తారు. ఈ వ్యూ పాయింట్ చూసినప్పుడు మౌంటైన్లో ఉండి కింద ఉండి పూరా జాగా చూడవచ్చు. మనము పూరా గ్రీన్స్ తెలుసును. పుత్త మాండ్లు, చిన్న చిన్న హిల్స్లు అంతా మనం చూడవచ్చు. చిన్నగా టెలిస్కోప్ పెట్టి ఉంటారు, అందరూ చూడవచ్చు. మనము పక్కన ఉండే డిస్ట్రిక్ట్ ఆడ పోయే ట్రావెల్స్లు అంతా మేము చూడవచ్చు. ఓకేనా. అరిమియాన ఒక ప్లేస్, సూపర్ ఆన ఒక జాగా. ఇది వ్యూ పాయింట్. நிறைய పీపుల్స్ వస్తారు ఎడానికి సెట్టింగ్స్ చూసేదానికి. ఇప్పుడు మనం చూసుకొని ఉండేది కిలియూర్ ఫాల్స్. ఈ ఫాల్స్లో ఉంటే చూస్తేనే నీళ్ళు అంత కోల్డ్గా ఉంటుంది. ఎలాంటే ఇది వచ్చి நிறைய వచ్చే హెర్బ్స్ వచ్చే నీళ్ళు. ఈ కొండల நிறைய హెర్బ్స్ ఉంది. ఆ హెర్బ్స్లో ఉండి వచ్చే నీళ్ళదా ఈ నీళ్ళు తాగొస్తాం. ఓకేనా. ఏం ప్రాబ్లం లేదు. ఈ నీళ్ళ మనం బ్యాచ్ చేసినప్పుడు మన ఒళ్ళకు అంతా హెల్తీగా ఉంది. మనకి ఏதாவது నొప్పి ఉంటే కూడా ఆ నొప్పిలు తీరుతాయి. ఎట్లా అంటారు ఏంటంటే ఇందు నుండి వచ్చే నీళ్ళు వచ్చారంటేనే పూరా మాండ్లు ఉండే మానుడియ రూట్ ఉంది కదా, ఆ రూట్లో ఉండేదా ఈ నీళ్ళు వస్తే కనుక మనకు కోల్డ్ పడినప్పుడు ఏదో ఒక మనకు తెలకుండానే ఒక సంతోషంగా ఉంది. ఓకేనా. అంత హ్యాపీగా ఉంది. మన ఫ్యామిలీ కూడా 1 డే 2 డే ఇలా 1 వీక్ స్టే చేసేదానికి ఆన్లైన్లో మనకి హోటల్ దొరుకుతాయి, రెస్టారెంట్లో మనం ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. 500 రూపీస్ ఉంది, 1000 రూపీస్, 2000 హోటల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంది అది మరి ఫీస్ చేస్తారు. ఓకేనా. genreview.online. Thanks for watch this video.